ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది ఒకటే. సో ముఖ్యంగా పూజ గదిని మనం ఏ విధంగా అలంకరించుకోవాలి దేవుళ్ళకి? ఈ శ్రావణ మాసానికి ముందుగా పాడ్యమి రోజు మొదలవుతుంది కాబట్టి ఆ వెనుక అమావాస్య రోజు కాకుండా దానికన్నా ముందుగా వచ్చేటటువంటి ఈ శ్రావణ మాసం అసలు ఎందువల్ల ఈ శ్రావణ మాసం అంటున్నారు అంటే, పౌర్ణమి రోజున మనం పూజించుకోవాలి అని అంటే రకరకాల పువ్వులను అయితే మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. అంటే పూజ అయిపోయిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక అక్కడే పెడుతూ ఉంటారు. సో అలాంటి పువ్వులని ఏం చేయాలి? భగవంతుడికి ఉపయోగించినటువంటి పూలు మరుసటి రోజున మనం తీసివేసినప్పుడు ఆ పూలని ఫోటోలు కడిగేప్పుడు కానీ చింతపండు వాడుతూ ఉంటారు. మరి కొంతమంది వేరే పౌడర్స్ కానీ లేకపోతే మనం ఇంట్లో వాడుకునే లిక్విడ్స్ కానీ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో అలా యూస్ చేయొచ్చా? చేయొచ్చండి. ఎలాంటివి చెయ్యకూడదు అంటే, ఇప్పుడు మనం పూజలు చేసినప్పుడు దేవుడికి మన పూజ గదిలో కొన్ని వస్త్రాలు సమర్పిస్తూ ఉంటాం. అంటే ఆ వస్త్రాలు మనమే వాడుకోవాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే ఎవరికైనా దానం చేయొచ్చు అని అంటారు. కానీ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటారు? మనం వాడుకోవడమే చాలా చాలా మంచిది. ఎందుకు అంటే, ఈ తీసేసిన ఫొటోస్ని కానీ విగ్రహాలను కానీ ఏం చేస్తే మంచి జరుగుతుంది? నీళ్లల్లోనే కలపాలండి, కాల్చకూడదు. వాటిని మన చేతులతో మనం చింపకూడదు, విరక్కొట్టకూడదు. ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా అది ఉపయోగం ఉండదు కదా, విరిగిపోయినవి ఎలాంటి వాటిని ఇవ్వాలి? నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది ఒకటే, పూజలు. అమ్మవారికి పూజలు చేసుకోవడం, వివిధ రకాల నైవేద్యాలు, పూలు పళ్ళతోటి నిత్యం అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా పూజ గదిని ఎలా ఉంచుకోవాలి, అసలు అమ్మవారికి కానీ మనం పూజ చేసుకునేప్పుడు కానీ ఎలాంటి ప్రసాద నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి వస్త్రాలు అంటే ఫొటోస్ కింద వేసే వస్త్రాలు కానీ లేకపోతే మనం ఉపయోగించినటువంటి పువ్వులు, దేవుడికి దీపం పెట్టినటువంటి ఆ దీపాంతలు, వాటన్నిటిని కూడా ఏ విధంగా మనం శుభ్రపరచుకోవాలి, ఏ విధంగా దేవుళ్ళకి కొలుచుకోవాలి, ఈ అన్ని డౌట్లు కూడా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో పాటు భార్గవిదేవి గారు ఆస్ట్రాలజర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసం అయితే వస్తుంది. సో శ్రావణ మాసం అని అంటే మన ఆడవాళ్ళందరికీ పూజలు చేసుకోవాలి, వ్రతాలు చేసుకోవాలి అని చాలా ఉంటుంది. సో ముఖ్యంగా పూజ గదిని మనం ఏ విధంగా అలంకరించుకోవాలి దేవుళ్ళకి? శ్రావణ మాసం అనగానే చాలా చాలా శుభప్రదమైన మాసం, లక్ష్మీప్రదమైన మాసం, సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువు ఉన్నటువంటి మాసం. ఈ శ్రావణ మాసం అసలు ఎందువల్ల ఈ శ్రావణ మాసం అంటున్నారు అంటే, పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది. అదే ఈ మాసానికి ఉన్న విశిష్టత. శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పౌర్ణమిని శ్రావణ మాసం అంటాము. అలాగే లక్ష్మీదేవి కొలువు ఉన్నటువంటి మాసము. అలాగే పాల సముద్రంలో లక్ష్మీదేవి ఉద్భవించింది ఈ శ్రావణ మాసంలోనే పంచమి రోజున అని కూడా మనకి శాస్త్రం కూడా తెలియచెప్తోంది. అయితే అన్ని పండుగలు కూడా మనకి ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇక శ్రావణ మాసం అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్న మాసం కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా తమ తమ సౌభాగ్యాలని వృద్ధి చేసుకోవడం కోసం తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా పూజలు చేస్తారు. అందుకు చారుమతి ఉదాహరణ. చారుమతీదేవి సాధారణమైన గృహిణి. అటువంటి గృహిణి పాపం అందరికీ ఇంట్లో అత్తమామలకి, భర్తకి, బిడ్డలకి అందరికీ సేవ చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించుకుంటూ సత్యమునే పలుకుతూ ధర్మాన్ని అనుసరిస్తూ పెద్దలకి సేవ చేసి ఆ మార్గంలో ఉంటూ ఉన్నది ఆవిడే. ఈవిడ యొక్క నియమనిష్టలు చూసి, నిజాయితీ చూసి, ధర్మవర్తన చూసి, సత్ప్రవర్తన చూసి, శుచి శుభ్రత చూసి, నిష్కల్మషమైనటువంటి మనసు చూసి
అమ్మవారికి చాలా చక్కటి అనుగ్రహం కలిగింది ఈమె పట్ల. చారుమతికి నేను కలలో కనిపించి వరాలు ఇవ్వాలి అని ఆవిడ సాక్షాత్కరించింది. కలలో స్వప్న దర్శనం ఇచ్చి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు పూజ చేసుకో, నేను నీతోనే ఉంటాను, అష్టైశ్వర్యాలని ఇస్తాను అని చెప్పి ఆవిడ వరాన్ని ఇచ్చింది. చారుమతి స్వప్నాన్ని నుంచి మేల్కొని ఏంటి ఇలాంటి కల వచ్చింది అని చెప్పి చూసుకుంటే ఆ గదిలో 4 పక్కల బంగారు రాసులు ఉన్నాయి. ఇదేంటి బంగారు నాణ్యాలు ఉన్నాయి, నాకు వచ్చిన కల నిజమే అని చెప్పి అత్తమామలకి భర్తకి ఆ కళ చెప్పింది. ఆ కళ చెప్తే చాలా శుభప్రదమైన కళ ఇది అని చెప్పి వారు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వస్తుందా అని ఎదురు చూసి ఇక ఆ రోజున బంధుమిత్రులతో కలిసి కోలాహలంగా చక్కగా చారుమతి, ఆ అత్తగారు అందరూ కూడా ముత్తైదులందరూ ఇల్లు అలికి శుభ్రం చేసుకుని నూతన వస్త్రాలు ధరించుకొని, అలాగే పూజా మందిరాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేసుకుని, అంతకు ముందర ఉన్నటువంటి నిర్మాల్యాలు ఏవీ కూడా ఒక్కరవ కూడా లేకుండా అన్నిటినీ శుభ్రం చేసుకుని చక్కగా ఆ రోజున అమ్మవారి యొక్క కలశం పెట్టి పూజ చేసుకుంటారు. ఎప్పుడైతే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వదా అని స్తోత్రపారాయణలతో లక్ష్మీదేవిని పూజించారో వారి ఒళ్ళంతా కూడా ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ స్వర్ణాభరణాలంకృతులైపోయారు వాళ్ళందరూ. అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ విధంగా వచ్చేసింది వాళ్ళందరికీ. ఒక్క చారుమతికే కాకుండా చారుమతితో పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చింది. ఏమి మన భాగ్యం, చారుమతికి కలలో కనబడి చెప్పడం ఏంటి అమ్మవారు, మనము పూజ చేసుకుంటే మనము కూడా అనుగ్రహానికి పాత్రలవ్వడం ఏమిటని అందరూ చాలా చాలా సంతోషించి వారికి వచ్చినటువంటి ఈ రథ గజ తురగ వాహనాలలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ చారుమతి యొక్క సౌభాగ్యాన్ని కొనియాడి మనము కూడా అలా ఉండాలి, నీతిగా నిజాయితీగా అత్తమామల్ని సేవించుకుంటూ భర్తని సేవించుకుంటూ ఒక ఉత్తమమైన గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఓర్పుగా సహనంగా చేసుకుంటూ అలాగే శుచి శుభ్రత పాటిస్తూ ఇన్ని విధాలుగా మనము కూడా ఉన్నట్టయితే ఇప్పుడు చారుమతికి ఎలాగైతే అమ్మవారు అనుగ్రహించి కలలో చెప్పి ఇంత చక్కటి అదృష్టాన్ని మనకి ఆమెతో పాటు ఇచ్చారో మనము కూడా స్వయంగా అలాంటివన్నీ ఆచరించుకుంటే మనకి ఇంకా ఇంకా సౌభాగ్యాలు పెరుగుతాయి కదా అని చారుమతిని చక్కగా పొగిడి వీళ్ళు కూడా అలా ఉండాలని నిర్ణయించుకుంటూ వాళ్ళ యొక్క అదృష్టానికి పొంగిపోతూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ శ్రావణ మాసంలో ఈ విధంగానే మనము కూడా ఉండాలి అని ఈ భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రాగానే, అంటే ముందు ఆషాఢ అమావాస్య వచ్చేస్తుంది కదా లాస్ట్ రోజు, మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసానికి ముందుగా పాడ్యమి రోజు మొదలవుతుంది కాబట్టి ఆ వెనుక అమావాస్య రోజు కాకుండా దానికన్నా ముందుగా వచ్చేటటువంటి చతుర్దశిన కానీ లేకపోతే దాని వెనక ఉన్నటువంటి త్రయోదశి రోజున కానీ చక్కగా దేవుడి మందిరాన్ని అలంకరించుకుంటారు. ఏ విధంగా అలంకరించుకోవాలి, అప్పటి వరకు ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీసివేయాలి. అంటే దేవుడి పటాలన్నిటి మీద ఉన్నటువంటి పూలు కానీ ఇంకా ఇతరత్ర మనం అలంకరణ కోసం ఏవైనా ఆర్టిఫిషియల్ వాడుకుంటాం, అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసివేయడం కానీ ఆ చిత్రపటాలన్నీ శుభ్రం చేయడం కానీ అలాగే దేవుణ్ణి ఎక్కడైతే మనము పెట్టుకుంటామో ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రంగా శుచిగా వాటిని అంతా శుభ్రం చేసి అక్కడ నూతన వస్త్రాలు వేసుకుని లేదా ఏదైనా న్యూస్ పేపర్లు అలాంటివి ఏమన్నా వేసుకుని నీట్గా అన్ని పసుపులు కుంకాలు అన్నీ శ్రద్ధగా అక్కడ అమర్చుకొని ఈ చిత్రపటాలన్నిటినీ తగిన విధంగా అలంకరింపజేసుకొని ఇక శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి పూజ మొదలు పెట్టుకోవాలి.